అవినీతి సంపాదనతో గతంలో కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గొప్ప ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ఏ అని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు నైతిక హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని నిలబెట్టడమే తమ ప్రయత్నమన్నారు మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని కూల్చని కుట్రతోటి బీజేపీతో ఒప్పందం చేసుకునే కార్యక్రమం చేసుకుంటూ ఏదో రకంగా ప్రజల తీర్పును తిరగరాయాలని, అంటే ప్రజల తీర్పును అపహాస్యం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని కూల్చే ప్రయత్నం చేసి మీరు ఒక్కటి కాదు 10 సార్లు మాట్లాడండి. కేసీఆర్ స్పష్టంగా మాట్లాడండి. ఇంకా కొందరికి ఈ వచ్చేటువంటి కొద్ది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితే ముందుకు వస్తూ ఉన్నారు. స్వాగతం పలుకోవచ్చు, సంతోషం, మీరు ఆలోచన చెప్పవచ్చు. ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది? మీరు అసలు ఈ మాటలు మాట్లాడకపోయి ఉంటే, ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్నటువంటి మాట్లాడుకుని ఉంటే, మీ కుట్రలు కుతంలో చేయకుండా ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రెండవది ఫిరాయింపులు. మీరు 2018లో 88 మంది శాసనసభ్యులు గెలిచారు. 88 మంది శాసనసభ్యులు గెలిచి 18 మంది ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యుల్ని మీరు అందులో 12 మందిని చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే చట్టంలో ఉంది కాబట్టి ఏం మాట్లాడినా మేము విలీనం చేసుకుంటూ మాట్లాడాం. బుద్ధి సిగ్గు జరం ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు పెట్టినరు రాజ్యాంగంలో ఆనాడు అంబేద్కర్ గారు? మీలాంటి సన్నాసులు లంగళ్ళు ఉంటారని తెలిసి ఉంటే ఈ 2/3 పెట్టకపో, 2/3 మెజార్టీ ఉండకపో, ఆ క్లాజ్ అనేది పెట్టకపో. అంటే దాన్ని మీరు ఆసరాగా చేసుకొని మీరు పూర్తి మెజార్టీ ఉండి కూడా మీరు ఈ యొక్క ఫిరాయింపుల్ని ప్రోత్సహించి డబ్బులు వెదజల్లి అవినీతి సంపాదనతో, అక్రమ సంపాదనతో, ప్రాజెక్టుల సంపాదనతో మీరు డబ్బులు వెదజల్లి ఆనాడు భ్రష్టు పట్టించే కార్యక్రమం చేసినారు. అంటే అపహాస్యం చేసినారు రాజ్యాంగాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ. మళ్ళీ చట్టబద్ధంగా విలీనమంటారు. కొద్దిగా సిగ్గు శరం ఉండాలి మాట్లాడితే.